హాయ్, వెల్కమ్ టు క్రాఫ్ట్ విత్ సరిత అండి. నేను ఈరోజు బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో నా ట్యూటోరియల్ ద్వారా నేను చూపిస్తున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. మీరు ఫస్ట్ ఈజీగా ఉండే పద్ధతిని నేర్చుకుని తర్వాత హార్డ్కి వెళ్ళండి. ఎందుకంటే ఫస్ట్ టైం మీరు హార్డ్గా నేర్చుకుంటే మీకు కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ చూపించడానికి కారణం అదే. ఎందుకంటే చాలా సింపుల్గా ఉంటుంది, తొందరగా కటింగ్ అయిపోతుంది, మీకు ఒక ఫీలింగ్ వస్తుంది, నేర్చుకున్నాను అన్న ఫీలింగ్ వస్తుంది. కాబట్టి నేను ఈ వీడియోలో చూపించిన విధంగా బ్లౌజ్ని బ్యాక్ సైడ్ పార్ట్ని ఎలా పట్టుకోవాలి అనేది చూపిస్తున్నాను. మీరు వీడియోని వాచ్ చేయండి, నా వాయిస్ కూడా వినండి, మీకు తెలుస్తుంది. బ్యాక్ సైడ్లో పార్ట్ కంటే కొంచెం ఎక్కువ వీపు బాగాన ఎలా ఫోల్డింగ్ చేసుకొని ఎలా కట్ చేసుకోవాలని నేను చూపిస్తున్నాను. ఎలా మడత పెట్టాను చూడండి. చూసిన తర్వాత దాని ప్రకారమే మీరు కూడా పెట్టుకోండి. నేను పెట్టిన దానికంటే 2 ఇంచులు ఎక్కువ పెట్టాను. ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ 2 ఫిల్స్ వేసుకుంటాం కాబట్టి ఆ 2 ఫిల్స్ని వదిలేసి నేను కొంచెం ఎక్కువగా తీసుకున్నాను క్లాత్. ఇప్పుడు మార్కింగ్ చేసుకోవడం జరుగుతుంది. జస్ట్ నేను వీపు భాగం మాత్రమే నేను కొలత పెట్టాను. వెనక భాగం అది బ్యాక్ సైడ్ పార్ట్ అండి. ఇది వచ్చేసి ఇప్పుడు మనం ఎత్తు ఎంత ఉంది అనేది బ్లౌజ్ తోటి చూసుకోవచ్చు. స్కేల్తో మనము మీటర్తో కూడా చేసుకోవచ్చు. కాకపోతే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారనే ఇంటెన్షన్తో నేను ఈజీ మెథడ్లో చెప్పడం జరుగుతుంది. పైన భాగాన మనం షోల్డర్ వరకు ఎంత ఉంది అనేది మనము కొలత చేసేసుకొని ఈ విధంగా హైట్ మీకు కావాల్సిన హైట్ మీ పాత బ్లౌజ్ని బట్టి మీకు ఏదైతే బాగా స్టిచ్చింగ్ వచ్చిందో ప్రీవియస్ ఆ బ్లౌజ్ని మాత్రం తీసుకొని కట్ చేసుకోవడం జరుగుతుంది. అలా చేసుకుంటం వలన మీకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. వీడియోలో చూపించిన విధంగా నేను ఇప్పుడు హైట్ అండ్ నడుము భాగము నేను తీసుకున్నానండి. తీసుకొని నేను కట్ చేసేసుకుంటున్నాను. ఆ పీస్ అనేది సపరేట్ చేసేసుకుంటున్నాను. సపరేట్ చేసేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా అలా చూసుకొని కరెక్ట్గా మంచిగా ముడతలు లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా చూసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మనము బ్లౌజ్ తీసుకోవాలి. బ్లౌజ్ తీసుకొని దాని వెనకాల మనము నెక్ ఎంత ఉంది డీప్ అనేది మనం చూసుకోవాలండి. ఫస్ట్ ఎంత ఎత్తు పెట్టుకున్నామని చెప్పేసి నేను వీడియోలో చూపించిన విధంగా మీరు షోల్డర్స్ నుంచి వెనకాల వీపు భాగానికి ఒక్కసారి పట్టుకొని, నేనైతే రెడీమేడ్ బ్లౌజ్ లాగా కుడతానండి. కింద ఖర్చు కొంచెమే వదిలి పెడతాను. నేను వెనకాల రెడీమేడ్ బ్లౌజ్ లాగే కుట్టేస్తాను, ఫోల్డింగ్ చేసేసి కుట్టేస్తాను. ఏ అతుకులు అతికించను. మీకు చాలా సింపుల్గా మనము హెమ్మింగ్ లేకుండా మనం బ్లౌజ్ కుట్టేసుకోవచ్చు అండి. రెడీమేడ్ బ్లౌజ్ లాగా వస్తుంది. ఇప్పుడు చూడండి, షోల్డర్స్కి మనము ఫస్ట్ ఈ కింద భాగాన కొలత చేసుకున్న తర్వాత నెక్కి తర్వాత మనము అదే సేమ్ వీపు నెక్ చూసుకొని మనం షోల్డర్ భాగానికి ఎత్తు చూసుకోవాలి. చూడండి, ఎక్కడి వరకు మనం పెట్టుకోవాలనేది తెలుస్తుంది. 1 ఇంచ్ పైకి మాత్రమే పెట్టుకోవాలండి. మనం ఉన్నదానికి ఇప్పుడు కరెక్ట్గా పెట్టుకుంటే ఇంకా డీప్ ఎక్కువగా అయిపోతుంది. కాబట్టి వీడియోలో చూపించిన విధంగా ఫాలో అవ్వండి. ఈజీగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా మనము ఓన్గా కుట్టుకోవచ్చండి. దాంట్లో టెన్షన్ పడేది ఏమీ లేదు. ఒక్కసారి 2 సార్లు ట్రై చేయండి, ఖచ్చితంగా డెఫినెట్గా వస్తుంది. షోల్డర్ భాగాన్ని నేను కొలత పెట్టుకుంటున్నాను చూడండి. అటు ఇటు 1 ఇంచ్ ఎక్కువగా పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టుకుంటే తర్వాత కట్ చేసుకోవడానికి చాయిసెస్ ఉంటాయి, కానీ తక్కువ పెట్టుకుంటే మనము మళ్ళీ కుట్టడానికి షోల్డర్స్ తక్కువ భాగం అయిపోతే కూడా కొంతమందికి నచ్చదు. అదేవిధంగా నేను చంక భాగాలు కూడా నేను కొలత పెట్టుకున్నాను చూడండి. చంక భాగాన సేమ్ చంక భాగాన పట్టుకొని మనము కరెక్ట్గా ఎంత ఉందో అంత పెట్టేసుకొని కట్ చేసుకోవడమేనండి. వీడియోలో చూపించిన విధంగా ఒక్కసారి టీప్గా 1కి 2 సార్లు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే కదండి తెలిసేది. మనం మొత్తం అన్నం కడుపు నిండా తింటేనే కదండి మనకు కడుపు నిండేది. అదేవిధంగా ఏదైనా ప్రతి ఒక్కటి ఇది అని కాదు, ఏదైనా పర్ఫెక్ట్గా టోటల్ కంప్లీట్గా చూస్తేనే మనకు దాంట్లో ఆంతర్యం ఏముందనేది తెలిసేది. నేను అదే ఏంటంటే ఓపిక, పేషెన్సీ అనేది వీడియో చూడడానికి కూడా కొంతమందికి పేషెన్సీ అనేది ఉండదు. దాని ద్వారా స్కిప్ చేసేస్తుంటారు. దానివలన వీడియో ఏమీ అర్థం కాదు. కాబట్టి వీడియోని పూర్తిగా వాచ్ చేయండి.
మీరు ఇలా వాచ్ చేస్తే కంటిన్యూగా ఈ బ్లౌజ్ కటింగ్ అయిపోయే వరకు మీరు వాచ్ చేశారనుకో మీరు పర్ఫెక్ట్గా టైలర్ అయిపోవచ్చు అండి. మనకి ఏ టైలర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా నేను చంక భాగం కట్ చేసేసుకున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఫస్ట్ పార్ట్ నేను ట్యుటోరియల్ ఇప్పుడు నేను బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను మొత్తము. మీకు బ్లౌజ్ వచ్చేంత వరకు నన్ను ఫాలో అవ్వండి. ఖచ్చితంగా నేను మీకు సపోర్ట్ చేస్తాను. కామెంట్లో ఏదైనా ఉంటే నాకు కామెంట్ చేయొచ్చండి, పర్ఫెక్ట్గా చూపిస్తాను. మీకు ఇంకా వేరే మోడల్లో కావాలంటే కూడా నేను ఈ స్టైల్లో కాకుండా మీకు కొలతలతో కూడా చూపించండి అంటే చూపిస్తాను. ఇలాగైతే మీకైతే అందరికీ అర్థం, ఎందుకంటే ఎవరి బ్లౌజులు వాళ్ళకి ఓన్లీ పాతే ఉంటాయి కాబట్టి నేను బ్లౌజ్తో చూపించడం జరుగుతుంది. ఇప్పుడు నేను వచ్చేసి శారీలో ఉన్న బ్లౌజ్ పీసెస్ తీసుకున్నానండి. పై పార్ట్ ఇది మన లోపల లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, సేమ్ యాజ్ టీజ్గా లైనింగ్ పెట్టేసి మనము లైనింగ్ని కట్ చేసుకోవడమేనండి. నేను వీడియోలో చూపించిన విధంగా చూడండి, చాలా జాగ్రత్తగా చూసి. లేట్ అవుతుంది కాకపోతే, కానీ మీకు పర్ఫెక్ట్గా ఏంటి అనేది తెలుస్తుంది, ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది. వీడియో ఫాస్ట్గా పెట్టడానికి చాయిసెస్ ఉన్నాయండి, కాకపోతే మీకు అర్థం అవ్వాలన్న ఇంటెన్షన్తో నేను స్లోగానే ఉంచాను. మీరు పర్ఫెక్ట్గా చూడండి, చూస్తే మీకు కూడా అర్థమవుతుంది నేను ఎలా అరేంజ్ చేసుకుంటున్నాను అనేది. చాలా కష్టపడి తీస్తామండి వీడియోస్. చాలామంది స్కిప్ చేసేస్తుంటారు, ఏంటి అని లైట్ తీసుకుంటారు. ప్రతి ఒక్కటి ఏది లైట్ తీసుకోవద్దండి, వచ్చే వరకు ఏదైనా వదలొద్దు. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి తీరాలి. చాలా డబ్బులు పెట్టి మనం బయట కుట్టించుకోవడం అనేది కష్టం కాబట్టి ఎవరికి వారు మనం ఇంట్లో నేర్చుకుంటే మనము అమౌంట్ సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతాం కదండి. దీన్ని బట్టి నేను ఇప్పుడు మధ్యలో పిన్ పెట్టేసుకున్నాను, ఎందుకంటే అటు ఇటు మూవ్ అవుతుంది కాబట్టి ఆ లైనింగ్ మూవ్ అవ్వకుండా, కింద క్లాత్ మూవ్ అవ్వకుండా నేను పిన్స్ పెట్టేసుకున్నాను. పిన్స్ పెట్టేసుకొని ఇంకా పర్ఫెక్ట్గా మనం కట్ చేసుకోవడమేనండి. నేను వీడియోలో చూపించిన విధంగా చూడండి, పర్ఫెక్ట్గా మనకి చాలా బాగా వస్తుంది. కాకపోతే కొంచెం టైం పడుతుంది కట్ చేసుకోవడానికి. కుట్టడం అంటే ఇంకా చాలా ఈజీ. మిషన్ కుట్టడం వచ్చిన వాళ్ళకైతే ఇంకా చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. నేను వీడియోలో చూపించిన విధంగా సేమ్ కట్ చేసేసుకోండి. అలాగే బ్యాక్ పార్ట్ మీకు రెడీ అయిపోతుందండి. నేను ఇంకా బ్యాక్ పార్ట్ కట్ చేయకుండా ఎందుకు వదిలిపెడుతున్నానంటే నేను దాన్ని డైరెక్ట్గా స్టిచ్ చేసి వెనకాలకి ఫోల్డ్ చేసుకుంటాను కాబట్టి కట్ చేయట్లేదు. కట్ చేయకుండా నేను హెమ్మింగ్ చేయనండి. హెమ్మింగ్ చేయకుండా రెడీమేడ్ బ్లౌజ్ లాగా కుట్టేసుకుంటాను కాబట్టి నేను అలాగే ఉంచేయడం జరుగుతుంది. దీన్ని డైరెక్ట్ స్టిచ్చింగ్ చేయడం జరుగుతుంది. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మీకు వీడియో పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.